హే గాయ్స్, వెల్కమ్ టు లతా వ్లాగ్స్. ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇవాళ నేను మీకు బెంగళూరులో మేము కొన్న మా ప్లేస్ని చూపించాలనుకుంటున్నాను. అందులో మా ప్లేస్లో చెప్పాలంటే మెయిన్ అట్రాక్షన్ మా క్లబ్ హౌస్. సో నేను అదే ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది మా క్లబ్ హౌస్ మెయిన్ ఎంట్రన్స్. మా పిల్లలు ఆగట్ల. ఇదేమో చిన్న వెయిటింగ్ హాల్ అనమాట. నెక్స్ట్ రిసెప్షన్ ఉంటుంది. ఇక్కడ యాక్సెస్ ఉంటేనే అలౌ అవుతుంది, యాక్సెస్ లేకపోతే నాట్ అలౌడ్. ఇక్కడ ఉంది కదా, ఆ కార్డు ఉంటేనే అలౌ చేస్తారనమాట. సో అవుటర్స్ నాట్ అలౌడ్, ఓన్లీ ఇక్కడ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారనమాట. ఈచ్ మెంబర్కి ఒక కార్డు ఉంటుంది. సో దాన్ని తీసుకెళ్తే ఇవన్నీ ఫ్రీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మా మినీ థియేటర్. అరౌండ్ ఒక 30-40 పీపుల్స్ కూర్చొని హ్యాపీగా సినిమా చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అలా ఉన్నప్పుడు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇది కూడా బుక్ చేసుకుంటారండి. అంటే లైక్ ఇవాళ వాళ్ళ ఫంక్షన్ ఉందనుకో, కొంచెం ముందుగా చెప్తారు. అందరూ ఒకే రోజు చేసుకుంటే కష్టం కదా, సో అలా కొంచెం మెయింటైన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇది మా ఫుడ్ కోర్ట్. మా పిల్లాడు నెక్స్ట్ ఇక్కడ ఒక రెస్టారెంట్ ప్లాన్ చేస్తున్నారండి. మేబీ అది ఫ్యూచర్లో రావచ్చు. ప్రజెంట్ అయితే ప్లేస్ ఖాళీగా వదిలేశారు. ఇదేనండి అనుకుంటున్నారు, బట్ ఇంకా అది ప్రాసెసింగ్లో ఉంది. నెక్స్ట్ ఇది మా స్విమ్మింగ్ పూల్. ఇది కిడ్స్ది, ఇది అడల్ట్ది. సో చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ అండి, చాలా లోతు ఉంటుంది. సో ఇక్కడ ఒక 2 బాత్రూమ్స్ ఉన్నాయి, ఒకటి జెంట్స్ది ఒకటి లేడీస్ది. స్పెషల్ ఏంటంటే బాత్రూమ్స్ ఏమి ఉండదు. ఇంకొకటి ఏమంటే లాకర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఏమైనా మన వాల్యుబుల్ థింగ్స్ అలాంటివి తెచ్చినప్పుడు ఇక్కడ బాత్రూమ్స్లో లాకర్స్ ఉంటాయి. సో వాటిలో మనం ఈజీగా పెట్టుకోవచ్చు, టెన్షన్ లేకుండా, థెఫ్ట్ అవుతుందనే భయం లేకుండా. నెక్స్ట్ మా బాబు నన్ను స్విమ్మింగ్ పూల్లోకి ఎందుకు పంపలేదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఆ రోజు కొంచెం క్లౌడీగా ఉంది, అందుకనేసి పూల్లోకి నేను పంపలేదు. నెక్స్ట్ ఇక్కడ మా పార్టీ హాల్. ఇక్కడ మ్యారేజెస్, బర్త్డే పార్టీస్ అలాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇది ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ చైర్స్, ఇది స్టేజ్ అన్నీ అరేంజ్ చేస్తారనమాట వాళ్ళే. సో ఏదైనా మ్యారేజ్, బర్త్డే అలాంటివి హ్యాపీగా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో వచ్చిన వాళ్ళకి ఫుడ్ కావాలి కదండి, సో ఇది డైనింగ్ హాల్ అనమాట. ఇక్కడ డైనింగ్ ఏరియా, ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పెళ్ళి అలాంటివి అయితే రిలేటివ్స్ వస్తుంటారు కదా, సో వాళ్ళ కోసం ఒక 3 రూమ్స్ అలాట్ చేశారు. రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3. ఈ 3 రూమ్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఇన్ కేస్ పెళ్ళిళ్ళు అలాంటివి ఉన్నప్పుడు, మనకి రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఈ 3 రూమ్స్ యూస్ చేసుకోవచ్చు. ఈ 3 రూమ్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మా క్లబ్ హౌస్లో చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి, లైక్ ఫ్లాగ్ హోస్టింగ్ అలాంటివి అన్నీ చేస్తారండి. అందరు బాగా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. లైక్ వినాయక చవితి ఇలాంటివి కూడా చాలా బాగా చేస్తారనమాట. అందరు వచ్చి బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు మనం ఇండోర్ గేమ్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇండోర్ గేమ్స్ పైన ఉంటాయన్నమాట, ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇండోర్ గేమ్స్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ కూడా ఉంటుందండి యాక్సెస్. ఇక్కడ కూడా మనం యాక్సెస్ చేయాలి, లేకపోతే నాట్ అలౌడ్ అనమాట. ఇలా ఉంటుంది మా క్లబ్ హౌస్. కింద నుంచి కిందికి చూస్తే వెయిటింగ్ హాల్ కనిపిస్తుంది. నెక్స్ట్ మా ప్లేస్ ఇది ఎక్కడో చెప్పలేదు కదా, నేను చెప్తాను. ఇదేంటంటే స్నూకర్స్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్యామిలీ వాళ్ళు ఆడుకుంటున్నారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయాలనుకోలేదు మేము, అందుకనేసి మేము పక్కన ఉన్న జిమ్కి వెళ్ళాము. జిమ్లో ఏం చేసేది లేదండి, మా పిల్లలు ఊరికి అన్ని టచ్ చేసి వచ్చేస్తుంటారు. హ్యాపీగా బిర్యానీ తిని వెళ్ళాము జిమ్కి. సో ఇంతకీ మా ప్లేస్ ఎక్కడని చెప్పలేదు కదా. మా ప్లేస్ సర్జాపూర్ మెయిన్ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. అంతా పీస్ఫుల్ ఏరియా అండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే సిటీస్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఎప్పుడూ ఈ పొల్యూషన్ అవి ఇవి చూస్తుంటారు కదా.
సో కొంచెం నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. 2 కిలోమీటర్స్ లోపలికి చాలా బాగుంటుంది. కొంచెం చెట్లు అన్నీ ఉండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకనేసి నాకు బాగా నచ్చింది. అందుకనే తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ మనం వెళ్దాం పార్క్కి. ఈ మా ఈ ప్లేస్లో అరౌండ్ 12 పార్క్స్ ఉన్నాయి. 12 కాదు 18 ఉన్నట్టున్నాయి. సో చిన్న చిన్న పార్క్స్ అన్నీ చాలా ఉన్నాయి. కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు ఈవినింగ్ టైం అంతా. దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లోనే మా ప్లేస్ ఉంటుంది. ఈ బిల్డింగ్ రైట్ సైడ్లో. దెన్ పార్క్కి వెళ్దాం. అంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి, చూడండి వీడియో. చిన్న చిన్న పార్క్స్ చాలా ఉంటాయండి దీనిలో. సో మ్యూజిక్ పెట్టేస్తున్నాను.